పాపంని ఒప్పుకునే వారిగా మనం ఉండొద్దు, కానీ పాపంని విసర్జించే వారిగా మనం ఉండాలా. పాపంని ఒప్పుకునే వారిగా కాదు, కానీ పాపంని విసర్జించే వారిగా మనం ఉండాలా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రక్తమాంసములతో ఉన్న ప్రతి ఒక్కరిలో అనేక రకమైన కోరికలు, అనేక రకమైన వాంఛలు, అనేక రకముగా మనకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని నల్లగొట్టుకుంటామో, లేదా మనం ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటామో, తలంపులు వస్తాయి, రాకమానయి, ఆలోచనలు వస్తాయి, రాకమానయి, కానీ క్రియారూపం జరగకుండా ఆ దేవుడు మనని కాపాడుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన బలహీనతల యందు ఆయన బలము పరిపూర్ణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అదేవిధంగా ఇక్కడ ఇంకొక మాట రాయబడున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వ్యర్థమైన అబద్ధములు నాకు దూరముగా నుంచుము.